ఏమిటి? మరోసారి చెప్పండి అన్ని. అన్ని క్వశ్చన్లు ఉన్నాయా? సిద్ధి సిద్ధులు ఏమిటి? వాటి వ్యవహారం ఏమిటి? ఒకటి అవి 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 వచ్చాయని మనకు ఎలా తెలుస్తుంది? వచ్చిన తర్వాత మానవుడికి అంటే మిగతా వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? వాటిని వద్దనుకుంటే ఎలా పంపించేయాలి? అవును. సిద్ధి అన్నది ఏమిటి అసలు? సిద్ధి అంటే ఏమంట, ఇవి మనం సిద్ధ పురుషులు అంటారు. అర్థమైందా? సిద్ధులు అంటే అందరికీ ఏమి లేనివి, సామాన్య జనానికి లేనివి. అర్థమైంది కదా? సిద్ధి అనేది సామాన్య జనానికి లేనివి, సాధకులకే సిద్ధి. సాధకులకే సిద్ధి కలుగుతుంది. ఇక సిద్ధి అన్నటువంటిది అభిప్రాయం మీద కొంత కలుగుతుంది, అనభిప్రాయంగా సిద్ధి కలుగుతుంది. క్షిప్రం హిమానుషలోకే సిద్ధిర్భవతి కర్మజా అన్నాడు భగవద్గీతలో. క్షిప్రం హిమానుషలోకే, హి అంటే నిశ్చయపూర్వకంగా, మానుషలోకే ఈ మనుష్యలోకమునందు ఏ కర్మ చేసినా ఆ కర్మకి ఫలం ఇచ్చాడు భగవద్గీతలో. క్షిప్రం అంటే శీఘ్రముగా, క్షిప్రం శీఘ్రం, త్వరితం వేగం, ఇవన్నీ అన్నమాట. క్షిప్రం భవతి, అది క్షిప్రం హిమానుషలోకే సిద్ధి భవతి అంటారు. ఈ వాక్యాన్ని భగవద్గీత. కాబట్టి మానుష్యలోకములో కర్మఫలం, కర్మానికి ఫలము కలగడమే సిద్ధి. ఒకటి కర్మఫలాన్ని ఏమంటారు? ఒక సిద్ధి అన్నమాట. అది పూర్వం లేనిది, కర్మ చేసిన తర్వాత వచ్చినది. అర్థమైందా? అది ఆ సిద్ధులు ఏవి? కర్మతో వచ్చిన ఫలాలు కొన్ని. అర్థమైంది కదా? కర్మతో వచ్చే ఫలాలు 1,99,99,999 ఉంటాయి కర్మఫలాలు. ఏ కర్మ చేస్తే ఆ కర్మఫలం సిద్ధే లెక్క. ఇప్పుడు ఒకటి చేశాడు, దానికి కూడా సిద్ధి అంటారు. ఎందుకంటే చెప్పాడు, క్షిప్రం హిమానుషలోకే సిద్ధిర్భవతి కర్మజా. సిద్ధి శబ్దం అక్కడే ఇచ్చాడు. అర్థమైంది కదా? కర్మజా, కర్మణ జాయితీ ఇది కర్మజ. కర్మఫలముల వలన సిద్ధి పేరు పెట్టాడు దానికి, కలుగుతా. ఇవన్నీ సామాన్యం, ఇది ప్రతి వారికి ఉన్న సిద్ధే. అర్థమైంది కదా? అది కాబట్టి ఇప్పుడు మనకి సిద్ధి అన్నటువంటిది ఏమిటి అంటే, ఇతరుల దగ్గర లేనిది మనకు కలిగినది. ఇది పతంజలి చెప్పుకొచ్చాడు. దీంట్లో మామూలుగా సిద్ధులు ఎలాగా ఉపాసన చక్కగా చేస్తారు కొంతమంది. షడాధార ఉపాసన, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, ఆజ్ఞాచక్రము, విశుద్ధ చక్రం. వీటి దగ్గర ఒక సిద్ధి. అర్థమైంది కదా? ఇది ఇలాగా సిద్ధులు కొంత మొత్తం ఏకత్ర అంతా కలిసి ఈ ఉపాసన ద్వారాగా అనిమాది సిద్ధులు. అది ప్రయత్నపూర్వకంగా ఇది అందరికీ వచ్చేవి కావు. నిష్ఠాపూర్వకంగా చేసేవాడికి ఈ సిద్ధులు కలుగుతున్నాయి. కొన్ని అందరికీ సిద్ధులు లేవు. అలా వస్తే అందరి పరిస్థితులు అయిపోయి ఆకాశాలు ఎగిరిపోతాడు, ఫ్లైట్లు అక్కర్లే. అందుచేత అనిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం, ఇవన్నీ సిద్ధులు అన్నమాట, అష్టసిద్ధులు. అయితే ఇది ఎలా వస్తాయి సిద్ధులు? ఇది ప్రశ్న ఇప్పుడు మనకి. అర్థమైంది కదా?
వీటికి ఏమిటి అంటే శాస్త్రాల్లో ఇవో ఈ మంత్రం ఇంతవరకు జపం చేస్తే ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు ఈ సిద్ధి కలుగుతున్నది. దీనికి ఈయనకి సిద్ధి ప్రాప్తం వరకు బాహ్య జన సంసర్గం లేకుండా, అంటే బాహ్య జనులతో సంబంధం లేకుండా తదేక ధ్యానముతో ఉండాలి. ఏ సిద్ధి కలగాలన్నా ధారణ, ధ్యాన, సమాధి త్రయం 3 ఉన్నవాడికే సిద్ధి కలుగుతుంది, లేనుడు కలగదు. పతంజలి చెప్పేశారు కదా, ఈ త్రయం అంతరంగం ఈ 3 ఉన్నవాడికే ధారణ, ధ్యానము, సమాధి. ధారణ అంటే ఒక వస్తువుతో మనకి సంబంధపడడం, చిత్తం ఏదో ఒక దేశంతో శరీరంలో ధారణ. అక్కడ ఏ సిద్ధికి ఏ దేవత ఉందో ఆ దేవతను మనం ఉపాసించాలి. అర్థమైందా? ఇదేనమాట. అలాగా కొంతమంది ఒకే దేవతను ఉపాసిస్తూ సిద్ధిని పొందుతారు. కొంతమంది నమ్మకం చాలక ఒకదానికి ఉపాసించి ఆ సిద్ధి పొందుతారు. అందుచేత ఈ దేవతా ఉపాసన ద్వారాగా దేవతా ధ్యానము ధ్యేయం అన్నట్టు చేస్తూ దాంట్లో లయమైపోతారు. తాను చేస్తున్నాడు భావం లేకుండా లైవ్లో ఉండిపోతారు. అలా దాన్ని సమాధి అంటాడు. ఈ 3 ఎవరికి బాగా కలిగాయో వానికి ఇక ఏ దేవతను ఉపాసన చేస్తానా ఏ అభిప్రాయంతో ఆయన ధ్యానం చేస్తే ఆ సిద్ధి కలుగుతుంది. ఆ సిద్ధి కలుగుతుంది. సిద్ధులన్నీ లోకంలో ఉన్నాయని ప్రతీతి మనకి పతంజలి మహర్షి చెప్పాడు. అందుచేత సిద్ధులు ఉన్నాయి, అది ఒప్పుకోవాల్సిందే. అర్థమైందా? సిద్ధిపదం అన్నటువంటిది ఇప్పుడు మనం చేస్తున్న పని మనకు బాగా అనుకూలంగా మంచిగా మనకి నేర్పరిగా ఆ పని అయితే దాన్ని కూడా సిద్ధిని పేరు ఉందన్నమాట. మనకు ఆ సిద్ధితో ఇప్పుడు పని లేదు. అర్థమైంది కదా? కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన సిద్ధి ఏమిటి? ఈ సిద్ధులు ఎలా హరి ఓం హరి ఓం. మంచి సోమస్తా. ఇప్పుడే స్టార్ట్ అయింది ఏమిటి. కాబట్టి ఏమి అంటే సిద్ధులు అనేది ఏమిటని అడిగారు. ఆ సిద్ధుల సంగతి ఏంటి? ఇప్పుడే ప్రారంభించాం, 5 నిమిషాలు ఎక్కువ అవ్వలే. ఏమి దాంట్లో భగవద్గీతలోనే చెప్పాను. క్షిప్రం హిమానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ. సామాన్యంగా సిద్ధి పదానికి ఎక్కడో చూసుకోవాలి కదా. కాబట్టి ఇహలోకంలో మనకి ఏ సిద్ధి అంటే ఏ కర్మ చేసినప్పుడు ఆ ఫలం ప్రాప్తిని కూడా సిద్ధి అంటారనమాట. ఏ ఫలం దేన్ని ఉద్దేశించి చేస్తున్నామో దాని ప్రాప్తిని ఏమంటారు? సిద్ధి అంటారు. కర్మఫలం. స్వర్గం లోకాన్ని ఆశించి కర్మఫలం చేస్తే స్వర్గసిద్ధి. ఇహలోకంలో ఒక రాజు కావాలని ఫలంతో చేస్తే అది రాజాసిద్ధి. అలాగనే ఇవన్నీ ఇప్పుడు సిద్ధపురుషులు చేసేది ఏమిటి? మనస్సు ఆ యొక్క ధ్యేయంతో ఏకాగ్రత చేస్తారు. అర్థమైంది కదా? చేసినప్పుడు సిద్ధులు కలుగుతాయి. సిద్ధులు అది. కానీ సాధన ఇలా చేయాలని చెప్తాడు. మూలాధారం, అక్కడ గణపతి, అక్కడ 600 చేయాలి. అర్థమైంది కదా? అలాగ 6000కి వెళ్ళాలి. అలాగ రోజు 10,000 కూడా చేస్తారు. స్వాధిష్టానం బ్రహ్మదేవుడు, మణిపూరకం విష్ణువు, హృదయం మహేశ్వరుడు. ఇలాగా ఈ స్థానాలన్నీ మార్పులతో అక్కడ వారి స్థానాల్లో వారు చేస్తారు. ఈ సిద్ధి కలిగినంత వరకు వీడు బాకీ ప్రపంచాన్ని చూడడు. అది కలిగిందాక అంతే. వాడు ఏదైనా సరే ఆహారం తిన్నా అక్కడ పెట్టేమంటాడు అంతే. మీరు తలపేసుకెళ్ళిపోండి బస్ అంతే. బాకీ మనిషిని ఈ చూడు ఆ సిద్ధికాలం వరకు అంతే.
దానికి ఇక్కడ తీసి తలుపు ఉంటుంది, ఇక్కడ పెట్టేస్తారు, అంతే అయిపోయాయి. మనం ఆ తలుపు తీసుకున్న తర్వాతే మనకి అది తీసుకుంటాడు, మళ్ళీ వాడికి వెళ్ళిపోతాడు. అర్థమైంది కదా. ఆ తదేకంతో ఒక్కొక్కడు 1 సంవత్సర కాలంలో సిద్ధిని పొందుతాడు, ఒక్కొక్కడు 45 డేస్లో సిద్ధిని పొందుతాడు, ఒక్కొక్కడు 3 సంవత్సరాలు పడుతుంది సిద్ధి పొందేసరికి, ఒక్కొక్కడి 12 సంవత్సరాలు పడుతుంది. అది తన అంతఃకరణాన్ని బట్టి ఉంటుంది. తన అంతఃకరణములోని ఏకాగ్రత, ధ్యాన సమాధి ఎవరికి చక్కగా ఉంటూ ఉన్నదో వాడికే సిద్ధి. ఇంకో నాణ్య పంథ, ఇంకో స్థానం లేదు దీనికి. అది పతంజలి అక్కడి నుంచే ప్రారంభించుకొచ్చాడు విభూతిపాతంలో మొత్తం సిద్ధులన్నీ కూడా. అది అయితే ఈ సిద్ధులు ఉన్నాయంటే ఉన్నాయి. ఎందుకంటే ఆయన షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు పరమాత్మ సృష్టి చేసిన తరువాత అన్నీ అందులో ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు అన్నీ అందులో ఉంటాయి. ఎవరికి ఏది కావలిస్తే తీసుకుపోతుంటుంటారు. ఇది ఏమిటంటే చక్కగా మనస్సు ధ్యేయముతో ఏకాగ్రత చెంది బాహ్య విషయమునందు ఏ ప్రస్తావన దృష్టికి రాకుండా తదేక దృష్టితో చేసినప్పుడే సిద్ధి కలుగుతుంది. అది అన్నమాట. అర్థమైందా? సిద్ధి కలిగింది. కలిగిన తర్వాత ఇప్పుడు అతనికి అనుకోకుంటే ఇప్పుడు ఆంజనేయుడికి అష్టసిద్ధులు కలిగాయి, మనం విన్నాం. అష్టసిద్ధి వరనాయికనే ఆయనకు అందులోనే వస్తుంది. అర్థమైంది కదా. అలాగనే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద యోగులకు కూడా సిద్ధులు ఉన్నాయి. నారదునికి కూడా సిద్ధం ఉంది. అర్థమైంది కదా. అలాగా సిద్ధులు వీళ్ళందరూ సిద్ధులు అన్నట్టు తెగే ఉంది. సిద్ధ, సాధ్య, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష అని వీళ్ళందరూ కూడా. అయితే ఈ సిద్ధులు ఎంతవరకు మనకి కావాలి? అది ఇది అంటే సిద్ధికి ఉపాయం ఏమిటి? మనం అనుష్ఠానం చేసిన నాళ్ళు ఆ సిద్ధికి ఎవరు సలహా ఇస్తారో, ఏ శాస్త్ర సలహా ప్రకారం చేస్తాడో ఆ శాస్త్ర ప్రకారముగా ఒక 3 నెలలైనా ఒక 6 నెలలైనా అతడు బాహ్య ప్రపంచ వాసన లేకుండా అర్థమైందా అంతర్ముఖంగా అతడు ఉన్నప్పుడే వాడికి స్థితి కలుగుతుంది. అది అన్నమాట స్థితికి ప్రాప్తం. సిద్ధి వచ్చింది. ఇప్పుడు ఇక ఈ సిద్ధి ప్రదర్శన అన్నటువంటిది లోకంలో చేస్తే 10 మంది ఎక్కువ అవుతారు భక్తులు. అది సిద్ధి ప్రదర్శన. ఎందుకు అంటే మామూలుగా ఎవరు రారు. అంత విభూతి ఇలాగ తీసిస్తున్నామంటే వందల లైన్ అనమాట ఎక్కడికక్కడ. అర్థమైందా? కొట్టు మీద ఎంతో విభూతి దొరుకుతుంది. అయినా సరే కొంతమంది విగ్రహం ఇలా గంటలకు వచ్చేస్తుంది, ఆ విగ్రహం ఇచ్చేస్తారు. దీనివల్ల ఏమిటంటే ప్రజలు ఎక్కువగా ఆయన దగ్గర చేరడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఈ సిద్ధి ఉన్నందువల్ల మనకు లాభమా నష్టమా, ఇది తర్వాత పాయింట్. జనాకర్షణ కోసం సిద్ధులు ఉండాలి. అర్థమైంది కదా. ఆ విధంగా సిద్ధులు, ఈ సిద్ధి మనకు ఉండాలా ఉంది. సిద్ధి ఎప్పుడు అహంకారాన్ని పెంచుతుంది. అర్థమైంది కదా. సిద్ధి ఎప్పుడు కూడా అహంకారాన్ని పెంచుతుంది. అహంకారం పెంచి తానే గొప్పవాడని ఈ లోకంలో అందరికంటే నేనే గొప్పవాడినని దేహాభిమానం పెంచుతుంది. అందుకే పతంజలి లాస్ట్లో రాసేశాడు, ఈ సిద్ధులతో ఇవి శాశ్వతం అనుకోవద్దని. వీటిని వదిలిపెట్టినప్పుడే నీకు ప్రకృతి పురుష వివేకం కలుగుతుంది, కానీ లేకపోతే కలగదనిశాడు ఆయన. అర్థమైందా? అందుచేత ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడు. అతడు మంచి సిద్ధ పురుషుడు.
మంచి బ్రహ్మాండ సిద్ధులు చూపెడుతుంటాడు. కానీ ఆయనకి ఎప్పుడు భయమే, మహాభయం. అర్థమైంది కదా. అదే ఊళ్ళో ఒక జ్ఞాని ఉన్నాడు. అతను నిరాడంబరంగా ఉంటాడు, ఎప్పుడు భయపడడు. ఆ చివరిలో ఒక్కడే ఉంటాడు. వీడు అందరి మధ్యలోనే వీడికి రూముకి ఎస్టాబ్లిషన్ అన్నీ ఉంటాయి. వీడు ఎక్కడికి వెళ్తే అక్కడికి. వీడి దగ్గర కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు, గూఢచారులు అంటే వాళ్ళకి మామూలుగా శిష్యులు. సరే, వాళ్ళు అట్లా తిరుగుతుంటారు, ఎక్కడ ఎవరు ఉన్నారు ఏమిటి తెలుసుకున్నారు. ఇంకెప్పుడు భయం ఉంటుంది. ఆ స్వామి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో కలుసుకున్నారు. అతను నిర్భయంగా ఉంటాడు. మీకు ఎప్పుడు భయం ఉండదని అడుగుతాడు. నాకేం భయం లేదు, నిర్భయం అంటాడు. అది వచ్చి ఇది చెప్తాడు. అయ్యా అసలు ఆయన భయం లేదట. అది ఎందుకు భయం లేదు, మనకెప్పుడు భయమే, ఎంత సిద్ధులు వచ్చినా భయం పోలేదే మనకు అంటాడు. సరే, ఏం భయం అంటే ఇంతకంటే గొప్పవాడు ఇంకా సిద్ధుల్లో తారతమ్యాలు ఉంటాయి. ఒకడు కొన్ని నేర్చుకుంటారు, అన్నీ రావు. ఏమంటారు, ఇంకా ఆ పెద్ద సిద్ధులోడు వచ్చిన తర్వాత వీడికి ఎక్కడ పరాభవం అయిపోతారు, వీడికి భయం అట. అంతే, వీడికి కొన్ని సిద్ధులు వచ్చు, కొన్ని సిద్ధులు రావు. మరి రాపోయినప్పుడు ఏమవుతాడు? ఇప్పుడు వాడికే ఈయనకి సరి లేదు, వీడికైనా వాడే గొప్పవాడు అంటారు కదా. లోకంలో కూడా ఒక వస్తువు తయారు చేశాడు, అప్పటికి అదే గొప్ప ఉంది. తర్వాత ఇంకోటి వస్తువు తయారు చేశాడు, అది మంచి పాపులర్ అయిపోయింది. అర్థమైందా? ఇక ఈ వస్తువు కొనేవాడు లేడు, వీడి ఎలబడదు మనస్సు, వాళ్ళు దాని మీదే పడిపోతారు. ఏమీ లేనప్పుడు రేడియో మనకి ఎంత పాపులర్. ఇప్పుడు ఎవడు ఆ రేడియో మొహం చూసేవాడు, ఆ మార్కుని ఒంటి పరిగెడుచుకుందాడు. నా అలాగా ఈ సిద్ధుల వాళ్ళకు కూడా ఎంతకంటే గొప్ప వాళ్ళు వస్తారు, భయం అనమాట. అందుచేత ఆయన దగ్గరికి ఒక రాత్రి ఈయన వెళ్ళాడు. సిద్ధులోడు గుడ్డ కప్పించుకొని పోయాడు. పోయిన తర్వాత నమస్కారం స్వామి అన్నాడు, కూర్చున్నాడు. అన్నీ మాట్లాడారు. నీకెందుకు, నాకు ఒకడానికి వచ్చాను, ఇంతైనా నాకు భయం పోవడం లేదు, మీరు నిర్భయంగా ఉన్నది ఏమిటి అన్నాడు. అప్పుడు చెప్పాడు, భయం అన్నటువంటిది ఎవరికి, ఆత్మజ్ఞానికే భయం పోతుంది, లేనివాడికి భయంతో ఉంటాడు. అదేదా నబిభేతి కశ్చనా చెప్తుంది తైత్రీయోపనిషత్తు. బ్రహ్మవిదాప్నోతి పరమం, బ్రహ్మవిత్తు ఆప్నోతి పరం సుఖం పరమానందం నబిభేతి కదాచన. కదాచన ఒకనొకప్పుడు కూడా నబిభేతి, భయపడడు. అర్థమైంది కదా. అందుకు బ్రహ్మజ్ఞానం అనేది ముఖ్యము. తనకంటే జ్ఞానవంతుడు ఏమి, తన స్వరూపాన్ని ఒకడు కాబట్టి బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటేనే భయం ఉండదు, లేదా భయం ఉండదని చెప్పాడు. అప్పుడు అనుకున్నాడు, ఓహో ఇదే సంగతేనా. కాబట్టి ఈ జ్ఞానానికి మించిన వాడు ఉంటాడు కూడా లేదు. దీనికి సమాన జ్ఞానం కూడా ఇంకొకటి లేదు. అర్థమైంది కదా. ఇదే అందుకనే బ్రహ్మ అంటే బృహత్వాత్ విద్య, అన్నిటికంటే గొప్ప విద్య కాబట్టి దీన్ని బ్రహ్మ విద్య అని పేరు. అర్థమైంది కదా. అన్నిటికంటే గొప్ప విద్య కాబట్టి దీనికి బ్రహ్మ విద్య అని పేరు. అందుచేత ఏమి అటువంటి బ్రహ్మజ్ఞానము అన్నటువంటిది ముఖ్యం. బ్రహ్మజ్ఞానం అప్పుడు చెప్తాడు. అర్థమైందా. ఎప్పుడైతే చెప్పాడో ఏమే అప్పటి నుంచి విడిగి ఓహో అయితే ఇది జ్ఞానం మీరేమో నాకు చెప్పాలంటాడు. ఎంత సిద్ధులు వాడు కూడా భయపడిపోతాడు. ఎందుకు భయపడి, దేహాభిమానం ఆయనకు ఉంది, అందుకు భయపడిపోతాడు. అర్థమైంది కదా. అందుచేత ఈ సిద్ధువులు అనేటువంటివి ఆత్మజ్ఞానానికి అడ్డు. అది ఉపయోగం మీకు ఎంతవరకు ఉపయోగం అంటే, లోకంలో ఆడంబరానికి పనికొస్తుంది కానీ ఒక్కదానికి మేలే. సిద్ధిని ఆశించుకుంటూ ఉంటే వాడు చేసే తపస్సుకి ఏకాగ్రత అన్నట్టు మహాసూక్ష్మంగా ఉండి, సూక్ష్మమైన ఏకాగ్రతతో వాడు బ్రహ్మజ్ఞాని విచారణ చేశాడంటే వాడికి మించిన వాడు లోకంలో ఉండడు. అంతా వాడికి దృఢాపరోక్ష జ్ఞానం కలిగిపోద్ది. వాడు ఆ సిద్ధికి ఆశపడి దాని యొక్క దృఢాపరోక్ష జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు. కూర్చో అంటే కదపకూడదు అలా, అది చెప్పలేం.
సైలెంట్ అది అర్థమైంది కదా. అది దృఢాపరోక్ష జ్ఞానం అనేది ఏమి అది అన్నమాట వాడికి కలుగుతుంది. మంచిదే, ఎందుకంటే ధారణాత్రయం అన్నటువంటిది లేని వాడికి సిద్ధి కలగదు. ధారణాత్రయం అన్నటువంటిది బ్రహ్మజ్ఞానానికి కావాలి, ఎందుకంటే వాడి మనస్సు ఏకాగ్రత చెందుతుంది. అర్థమైందా? వాడికి అహం బ్రహ్మాస్మి అనే దృఢాపరోక్ష జ్ఞానం కలిగిపోద్ది. మంచిదే అది. దీనికి ఇప్పుడు మహర్షి మలయాళ స్వామి వారు తపస్సు చేస్తూ ఉన్నారు. తపస్సు చేస్తూ ఉంటుంటే ఆయనకి తెలియకుండా సిద్ధులు వచ్చేసాయి. అర్థమైందా? ఎక్కడ తీసుకెళ్తుంటే ఒక దగ్గర మసూచి వచ్చి ప్రతి సంవత్సరం 1000 పశువులు పోయేవి. ఈయన అడుగు పెట్టిన తర్వాత లైఫ్లో ఇంకా పోలే. ఒక ఇల్లు కాలిపోయేవి. కోటంబేడిని అటు ఎరిపేడికి ఒక 100 కిలోమీటర్లు. వాళ్ళు ఎప్పుడూ ఇల్లు కాలిపోవడమే, సంవత్సరం 3-4 సార్లు ఊరంతా. అడుగు పెట్టిన తర్వాత జీవితంలో మరి కాలే. ఇలాగా తీసుకెళ్ళడం ఎక్కువైపోయింది. స్వామివారు మా ఊళ్ళో అడుగు పెట్టండి అని స్వామివారు ఒక్కరోజు ఆలోచించాడు, ఇదేమిటిది, నేను వచ్చేది బ్రహ్మజ్ఞానానికని నేను నా జీవితం దారిపోసి వచ్చాను, ఇదేమిటి వీళ్ళందరూ నన్ను పిలిచి అడుగుపెట్టి పొమ్మంటాను కానీ ఒక్కడో ఆత్మానాత్మ అడిగేవాడు ఒక్కడు లేడు, వీటితోనే కాలం గడిపేస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు కూర్చొని వెంకటేశ్వర నీ సన్నిధికి వచ్చాను, ఏం చేశాను. సరే పరమాత్మ, ఈ రోజు నుంచి నేను ఎక్కడి అడుగుపెట్టినా నాకు ఏ సిద్ధి కలుగకుండా ఉండుగా కానీ 1 year తపస్సు చేశారు. ఆయన సిద్ధి కోసం తపస్సు చేయలేదు, జ్ఞానం కోసం తపస్సు చేసే సిద్ధులు కలిగాయి. అర్థమైంది కదా? జ్ఞానం కోసం తపస్సు చేసే సిద్ధులు కలిగాయి. ఆ సిద్ధి కలిగింది కానీ ఆయన చూశాడు సిద్ధులు పిలిచిన వాళ్ళు ఎక్కువ, కానీ ఒక తత్వం అనగా, ఒక నిష్ఠ అనగా, ఒక నియమం అనగా లోకానికి ప్రచారం లేదు. అప్పుడు 1 year తపస్సు చేస్తే ఆయన జీవితంలో సిద్ధి కలగకుండా పోయింది. మనం వద్దనుకుని ఇంకేం వస్తుంది. నేను తిన్నో అనుకుని అక్కడ ఎంత ఉండే మనం తినాలా పాడా నిత్యం ఉండాలి కదా. అర్థమైందా? అలాగా వద్దనుకునేవాడికి ఇంకది అవ్వదు. వచ్చినా ఏమి అతనికి సంబంధం వెళ్ళేది అది అది అలాగా వారు ఏమంటారు. అందుకని సిద్ధపురుషుడికి అనేక శక్తులు ఉన్నాయి. ఒక సిద్ధపురుషుడు అర్థమైందా, అక్కడ మాంధాత చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. మాంధాత చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అమ్మాయిని ఒకటి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈయనేమో ఇది చూసి ఏ అమ్మాయి ఇతరు వరిస్తుంది, చక్రవర్తి నీకేది వెళ్ళాడు, ఒక అమ్మాయిని కావాలన్నాడు ఆయన వివాహం చేసుకోవడానికి. అది మాంధాత చక్రవర్తి దగ్గరికి వెళ్ళాక సరే ఆయన ఏం చేసేది తెలుసా, ఈయనేమిటో ముసలోడులా ఉన్నాడు, ఈయనకి వివాహం అన్నాడు. అందుచేత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 100 మంది ఆయనకి పిల్లలు. అర్థమైందా? ఏమే 100 మంది పిల్లలు. సరే ఈయన ఇప్పుడు ఏ పిల్లని ఇవ్వాలి, ఎవరు నచ్చుతారు ఈయనకి, నచ్చలేదు అంటే ఈయన కోపం. 100 మందిని పిలిచాడు. ఇందులో నీకు ఎవరు కావాలో చెప్పన్నాడు. 100 మంది ఏమన్నారంటే నేను 100 మంది కోరి ఇతన్నే మేము పెళ్లి చేసుకుంటామన్నారు వాళ్ళు. 100 మంది. ఇదేమిటో కొమ్ములిగి దొంపదిగా ఇందులో ఎవరో నేనంటే వీళ్ళంతా ఇతనే పెళ్లి చేసుకుంటామన్నారు. ఇదేమిటి ఆగుతాడు, ఎలా చేస్తాడు ఏమిటని ఆయనకు వచ్చింది. అప్పుడు ఇక రాజుగారు తప్పదు కదా, ఒక పద్ధతి ఇంకా అందరూ పెళ్లి చేసుకుంటామంటే ఇంకేం చేస్తారు, చేశారు. చేసేసిన తర్వాత ఇక అంతా ఈయన పంపించారు. అర్థమైంది కదా. అంతా అందరినీ పెట్టి మంత్రిని పెట్టి ఎక్కడ ఈ అడవిలో ఉంటాడు కదా అడుగు పంపించాడు. అది సిద్ధి ఉంది కాబట్టి వెంటనే ఏమంటాడు 100 రూములు సృష్టించాడు.
ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, అర్థమైందా, ఏసీ, అన్నీ మంచి పవర్ఫుల్గా ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసారు సుందరమైన భవనాలు. ఈ విధంగా ఉంది, అర్థమైందా. ఎప్పుడు ఈ విధంగా ఉందో ఇక అందరికీ ఒకరికో రూమ్. రాజుగారు అనుకొని ఎలా ఉన్నారు, ఏమిటో పోయారు, నెల అయిపోయింది, ఈయనేమిటో ఇలా పిల్లలు ఎలా ఉంటారో తప్పలేదు, మాట అయిపోయింది కదా. వెళ్ళాడు, వెళ్ళి చూస్తే ఆ భవనాలు అన్నీ ఎలా ఉన్నాయంటే దిగ్భ్రమ చెందిపోయాడు, ఇదేమిటని. సరే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా మీ ఆయన గారు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు అడిగారు. అడిగితే బాగా చూసుకుంటున్నారు, నాకు ఒక్కటే ఏమి దిగులు, ఎప్పుడు నా దగ్గరే ఉండిపోతాడు, మిగతా వాళ్ళ పని ఏమైంది, వాళ్ళ దగ్గరికి పోడు కదా, అదే ఒక్కటే చింత, చూసుకోవడంలో బాగుంది అంటాడు. ఆ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే అది వాళ్ళు ఇదే, ఎప్పుడు నా దగ్గరే ఉండిపోతాడు, ఆ మిగతా వాళ్ళకి ఎప్పుడు చూసుకో, నాకు అదే చింతన అంటాడు. ఇలా 10 మందికి చాలు అంటే అన్ని రూపాలు ధరించినాడు సిద్ధిని. చెప్పడానికి కారణమేట. అలా సిద్ధులు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి ఉపయోగపడవు. అది అందుకని ఇక వాళ్ళందరితో కొంతమంది తెలివితేటలతో ఏమి ఈ సిద్ధి జోలికి పోరు. ఎన్ని జన్మలు ఎత్తడం పోవడం, ఇంకేమైనా పునరభి జననం పునరభి మరణం దీనివల్ల. అందుకనే భగవంతుడు సిద్ధిం ప్రాప్తో యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా అంటాడు. 18వ అధ్యాయంలో 54 శ్లోకంలో చెబుతాడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ, నీకేంటంటే బ్రహ్మతత్వం ఏ విధంగా సిద్ధిస్తుందో ఆ క్రమాన్ని చెబుతానంటాడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ, యథా ఏ ప్రకారముగో బ్రహ్మతత్వమును ప్రాప్త నీకు ప్రాప్తిస్తాదో. అది ఒక ప్రాప్తం, ఒక సిద్ధి అన్నమాట. ఇంతకుముందు లేనిది ఇప్పుడు కలిగినది అది యోగము కింద ఉంటుంది, సిద్ధి కింద ఉంటుంది, దాని లెక్క. అర్థమైందా? అందుచేత సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ. అది కూడా సంక్షిప్తంగా నీకు చెప్తానని చెప్పాడు. 3 శ్లోకాలు ఆచరణ శ్లోకాలు చెప్పాడు. అర్థమైంది కదా. ఆ 3 శ్లోకాలు చక్కగా నువ్వు అవగాహన చేసుకొని నడిస్తే గీతల్లో ఒకరు మర్చిపోయినా, చూడడం టైం లేకపోయినా, బుద్ధ్యా విశుద్ధ్యా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషోదస్య చ వివిక్త సేవి లఘ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సంపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశ్యాంతో బ్రహ్మభూయ. ఈ 3 శ్లోకాలు సాధన శ్లోకాలు. దీనికి బ్రహ్మజ్ఞానం కోసం వాడి బ్రహ్మజ్ఞాన సిద్ధి కలిగిపోతుంది. అటువంటి వాడు బ్రహ్మభూత సిద్ధి కలిగితే వాడు ఎలాగా? బ్రహ్మభూత ప్రసన్నాత్మ. వాడి జరిగినా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, వాడు తిట్టినా పర్వాలేదు, అవమానించినా పర్వాలేదు. ఇదన్నమాట సిద్ధి అనికి. అర్థమైంది? బ్రహ్మజ్ఞానం కలిగే వాడికి ఇవన్నీ ఆటోమేటిక్. అందుకు చెప్పేశారు బ్రహ్మభూత ప్రసన్నాత్మ, ఎప్పుడు ప్రసన్నమే. ఓ పని నెరవేరినా ప్రసన్నమే, నెరవేరకపోయినా ప్రసన్నమే. అది అనమాట. నా శోచతి నా కాంక్షతి. ఏదైనా నష్టం వచ్చినా దుఃఖించడు. నా కాంక్షతి, ఇది కావాలని కోరడు. సమస్సర్వేషు భూతేషు, అన్ని జీవులు యందు ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే అని ప్రేమిస్తాడు. అటువంటి సిద్ధిని కలగాలంటే ఈ సాధన చేసుకోమన్నాడు. ఇది బ్రహ్మాత్మైక్య సిద్ధి. అందుచేత సారం ఏమిటి అంటే లాస్ట్కి ఈ సిద్ధులన్నవి దానికి తగినటువంటి సాధన ద్వారా లభిస్తాయి. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. లభించినప్పుడు వాటి యందు మనం మమకారం ఉన్నప్పుడు అవి అహాన్ని పెంచి రాగద్వేషాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ
వాడికి శాంతి సుఖం ఉండదు. అది రెండు. ఇక ఏమి వాడికి భయం పోదు. కాబట్టి భయం ఉంటుంది. ఎందుకంటే నాకంటే ఎవడు గొప్పవాడిస్తే నన్ను ఇంతమంది చేసిన గౌరవాన్ని చూస్తాడో చూడో అన్నటువంటి ఇది అనమాట ఆయనకి. అర్థమైంది కదా. అటువంటి భయం వాళ్ళకి. బ్రహ్మజ్ఞానికి ఏం భయం లేదు. అందరూ బ్రహ్మజ్ఞానం కావాలని వీడి సంకల్పం. ఇంక భయం ఎందుకు? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆశ్రమాల్లో మామూలు వాళ్ళు కూడా దైవం కదండి. ఇలాగా పొందిన వాళ్ళకన్నా మామూలు జనమే బెటర్. సిద్ధు బెటరే. వాడి సిద్ధు లోక కళ్యాణంకి చేసుకుంటే అహం విడిచి అది మంచిది. ఏమంటారు? వాడు లోకానికి కళ్యాణకారకమైనటువంటి పనులు చేస్తూ అహంకారం విడిచిపెట్టి ఉన్నోడికి ఏమి అది సుఖమే. ఈ అహం వృత్తి పెరిగిపోవడమే నష్టం. అర్థమైంది కదా. ఇది నష్టమైన వాళ్ళందరూ అంతే కదా. మొదట్లో బాగా పూజలు అవి చేసి మంచిగా ఉండి అది ఒకసారి శక్తులు వచ్చాక అంతే అహంకారం పెరిగిపోయి అది అది అవి కష్టం. అది వాళ్ళకి స్వభావంగానే కొన్ని సిద్ధులు ఉంటాయి వాళ్ళకి జన్మకి. చేపకి ఎలాగ స్వభావంగా ఈత ఇదేది ఉంటుందో, పక్షికి ఎలాగ స్వభావంగా అర్థమైంది కదా ఎగిరే స్వభావం ఉంటుందో వాళ్ళకి స్వభావంగా కొన్ని ఉంటుంటాయి అన్నమాట మాయలు. ఆ వృత్తి వాళ్ళకి అది తపస్సు చేసి సంపాదించుకుంటారు. అందుచేత ఏమిటి అంటే అవి వాటి ఆపోజిట్. భగవద్గీత చెప్పింది ఆపోజిట్ కదా. కర్మ ఫలాలు వదిలేసుకోమంటారు అంతే. బట్ ఈ సిద్ధుల వల్ల ఫలాలు వాళ్ళు తెచ్చేసుకుంటున్నారు కదా. మరి ఫలం పెంచుకుంటున్నారు, తర్వాత అహంకారం పెంచుకుంటారు. అందుకనే అందుకే లోకంలో ఉన్నాయి కానీ వాటి మీద ఆశ లేకుండా ఆయన చెప్పాడు సిద్ధదేవుడు పతంజలి కూడా. ప్రకృతి పురుష వివేకమైన ఆత్మజ్ఞానాన్ని పొందాలి కానీ ప్రయత్నం చెయ్యు, ఈ సిద్ధి మోహంలో పడిపోకని. లోకంలో ఉన్నాయి, ప్రతిదీ ఉంటాయి. దానికి ఏముందా? ఇప్పుడు ధనవంతుడు ఉంటాడు, కొంతమంది ధనవంతులు ఉన్నా వాళ్ళు సామాన్య అందరిలో కలిసిపోతారు. కొంతమంది ధనవంతులు ఉన్నారా, వాళ్ళకంతా మేమే గొప్ప వాళ్ళం కాబట్టి మేము నిలబడినదా మేము చెప్పిన దాకా కూర్చోకూడదని వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? వాళ్ళ సిద్ధాలు అనేది దాన్ని చెప్తారు ఉదాహరణకి. అది ఏమంటారు, అలాగా అహంవృత్తి అనేది పెరుగుతుంది ఆ సిద్ధుల ద్వారా. ఆ సిద్ధి అందుకనే చాలు. బ్రహ్మజ్ఞానం కంటే ఇంకో సిద్ధి లోకంలో లేదు. ఆత్మజ్ఞానం నిష్కామం అంటే మనం చేస్తున్న పని భగవంతుడు మనకి ఇచ్చాడు, చేస్తున్నామని చేయడం అంతే నిష్కామం. ఇక్కడ ఏంటంటే విషయం తెలియక ఏమి అది మనకి వస్తుందో రాదో అని అర్థమైంది కదా. ముందు ఆయన చెప్పేశాడు, క్షిప్రం హిమానుషలోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకంలో ఏ పని చేసినా దానికి ఫలం వస్తూ ఉన్నది. అది నువ్వు కోరినా వస్తుంది, కోరకపోయినా వస్తూ ఉంది. అర్థమైందా? ఇప్పుడు వస్తుంది చెప్పాడు, కానీ దాని మీద అంత నమ్మకం తక్కువ కదా అందరికీ. అర్థమైంది కదా. అది బాగా మననం చేస్తూ ఉంటుంటే తెలుస్తుంది. వాటికి చదివాం అనుకోండి నిజం అనుకుంటారు. అదే 10 టీవీలో చెప్పాడు కదా రోజును, అదే చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు. 10 రాడు మాట పాడి వరజెందు, అది మంచిగా విరాజిల్లుతుంది. అది అబద్ధంగానే సుబద్ధంగానే. ఒక్కడాడు మాట ఎక్కదింది అన్నాడు. స్థాన బలిమి కంటే తన బలిమి కాదు అన్నట్టు. అందుచేత ఇది ఈ కోర్సు ఇది అనమాట. అర్థమైంది కదా. ఇది సిద్ధుల యొక్క ఇది. అందుచేత సిద్ధులు అంటే ఉన్నాయి, అది తపస్సు చేస్తేనే వాటికి వాళ్ళ సిద్ధులు కలుగుతాయి. ఆ సిద్ధి కొంతమంది ఈ ఎందుకులే బ్రహ్మజ్ఞానం మనం వెళ్దాం, ఏదో అవసరం వచ్చిందే లోకానికి ఉపయోగపెడదాం అంతేగాని నిమిత్త మాత్రంగా ఉన్నామంటే వాడు బాగానే ఉంటాడు. ఇక లేనివాడు ఇక ఈ సిద్ధులు చూపెట్టుకొని పెద్దలు అంటేసుకొని ఏమి ఇది ఎలాంటిదంటే అందే నైవ నియమాన యథాంధ. ఓ గుడ్డివాడేమో అడిగాడు ఇక్కడికి రావడం ఎలాగని ఈ ఏరియాకి, ఇంకో గుడ్డివాడికి
వాడు ఎడగదని వీడు వస్తూ ఉంటుంటే వీడు గోతులు వాడు గోతులు పడతాడు. ఇదో గోతులు పట్టడం అనమాట. అర్థమైంది. గోతులు పట్టడం అంటే బ్రహ్మజ్ఞానికి భిన్నమైనవన్నీ గోతులు పడినట్టే. అర్థమైంది కదా. పెద్దవాళ్ళ స్వామి చెప్పిన ఓ గొర్రెగాని గోతులు పడితే ఆ లైన్లో వచ్చిన గొర్రెలని ఎందుకు పడిందని చూడ్డాట. అవన్నీ అందులో పడుతూనే ఉంటుంటాయి. అదే ఇది. అందుచేత ఈ ప్రకారముగా విశేషం. హలో అమ్మా శశరు గారు. నమస్తే స్వామీజీ.